నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హితవు పలికారు. కుకట్పల్లి మెట్రో ట్రక్ పార్కులో ఈ నెల 2వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కుకట్పల్లిలో మొట్టమొదటిసారిగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. దాదాపు 108 కంపెనీలు పాల్గొని సుమారు 10,000 మంది వరకు ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జాబ్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి ఆధ్వర్యంలో సుమారు 8 నుంచి 10,000 ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. 108 కంపెనీలు రాబోతూ ఉన్నాయి. అలా ఉద్యోగాలు, రకరకాలుగా ఉద్యోగాలు పొందాలనుకున్న వాళ్ళందరూ కూడా రేపు కుకట్పల్లిలో జరిగేటటువంటి జాబ్ మేళా, ట్రక్ పార్క్లో జరుగుతున్న జాబ్ మేళకు పాల్పంచుకోండి. యువత కానీ ఎవరైతే నిరుద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో దీన్ని పాల్పంచుకోండి. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి దీనికి అనుకూలంగా సపోర్ట్ చేసి 108 కంపెనీలు గవర్నమెంట్ ద్వారానే పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ పాల్పంచుకొని ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, లేదా కేటీఆర్ గారు, మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశం ప్రకారం కుకట్పల్లినే ఒక మంచి జాబ్ మేళా కార్యక్రమం, మెగా జాబ్ మేళా కార్యక్రమం జరగబోతాం కాబట్టి దీని అందరూ పాల్పంచుకొని మీకున్నటువంటి బయోడేటాతో ఆ రోజు వచ్చినట్టుంటే అన్ని కంపెనీలు, ఏ కంపెనీలో మీకు అర్హత ఉందో ఆ కంపెనీల ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని అవకాశంగా తీసుకొని మీరు అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి యువత అందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock జరగబోతా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ పాల్పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువత అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలి. యువత అంటే మహిళలు కూడా అవకాశాలు ఉన్నాయి. మహిళలు కానీ, జెంట్స్ కానీ వీళ్ళందరూ రావచ్చు. అది కూడా 18 నుంచి 35 years లోపల మధ్యలో వాళ్ళే ఈ యువత దీనికి అవకాశాలు ఉంటాయి. ఇది కూడా గమనించవలసిందని విజ్ఞప్తి చేస్తాం.